ఇప్పుడు మరొక పద్యంలో ఆశ్చర్యపోతున్నాడు. భగవంతుని యొక్క మహిమకి శక్తికి ఆయన తన ఆశ్చర్యాన్ని ప్రకటిస్తున్నాడు. ఎదురం దండము చేతబట్టుకొని ఎదురం దండము చేతబట్టుక నిజాధీశుండు చూపట్టినన్ ఎదురం దండము చేతబట్టుక నిజాధీశుండు చూపట్టినన్ ఎదురం దండము చేతబట్టుక నిజాధీశుండు చూపట్టినన్ తుదకుం సేవకులెట్టులో అతని కన్నున్ గప్పి తుదకుం సేవకులెట్టులో అతని కన్నున్ గప్పి వర్తింతురు ఏమిది తుదకుం సేవకులెట్టులో అతని కన్నున్ గప్పి వర్తింతురు ఏమిది నిన్నెన్నడు చూడకుండినను ఏమిది నిన్నెన్నడు చూడకుండినను తండ్రి నిన్నెన్నడు చూడకుండినను తండ్రి విశ్వమింతైన తప్పదు నీ ఆనతి విశ్వమింతైన తప్పదు నీ ఆనతి అద్భుతావకము దేవా భక్త చింతామణి అద్భుతావకము దేవా భక్త చింతామణి. భగవంతుడు ఉన్నాడు అని ఖచ్చితంగా రుజువు చేయగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఎవడూ లేడు. ఈ కాలంలో పైగా ఎన్ని తపస్సులు చేసినా ఎంతమంది యోగులను చూసినా కనీసం నేను చూశాను అని చెప్పగలిగిన వాడు కూడా లేడు. లోకంలో ఉన్న ఒక వాడుక ఏమిటంటే, ఒక యజమాని ఏదైనా గృహ నిర్మాణం చేస్తూ ఉంటే అక్కడ పని పట్టుకుని అక్కడ నుంచుంటే తప్ప ఎవరూ పనిచేయరు. మనందరికీ తెలుసు. ఏదైనా ఒక నిర్మాణం జరుగుతుంది అంటే అక్కడ యజమాని దండం చేత్తో పట్టుకుని నుంచుంటే తప్ప, చేతిలో కర్ర లేకపోయినా కూలివాళ్ళు కాబట్టి విద్యార్థులు కాదు కాబట్టి లేకపోయినా ఇంచుమించు కొట్టినంత తిట్టినంత పని చేస్తూ అక్కడ నిలబడితే తప్ప ఎవడూ పనిచేయడు. అందుకే ఇవాళ నిర్మాణ వ్యవస్థలన్నీ ఎలా ఉన్నాయో చూడండి, కాంట్రాక్ట్కి ఇస్తున్నారు. ఇవాళ నిర్మాణ కార్యక్రమాలని గమనిస్తే కవిగారు ఎందుకు ఈ పద్యాన్ని భగవంతుడికి అంకితం చేసి చెప్పాడో అర్థమవుతుంది. ఇవాళ మొత్తం చాలా చోట్ల జరుగుతున్న చూడండి, నిలబడి కూలి పని చేయించే సామర్థ్యం ఎవరికీ లేదు, కాంట్రాక్ట్కి ఇవ్వడమే. ఎందుకని? ఎవడు పని చేయడండి బాబు, కూలి పనికి రమ్మంటే డబ్బులు పుచ్చుకుంటాడు. ఇదివరకు 7ంటికి కూలి పనికి వచ్చేవాడు 10ంటికి వస్తాడు, 12ంటికి లంచ్ బ్రేక్ భోజన విరామం వెళ్ళిపోతాడు, మళ్ళీ ఎండ 4ంటికి వస్తాడు, 5ంటికి తటసర్దేస్తాడు. మొత్తం మీద 3 గంటల నుంచి పనిచేసే పని లేదు. పైగా ఇప్పుడు అది కూడా ఇవ్వకుండా ప్రభుత్వం వారు ఇంట్లోనే కూర్చోబెట్టి రకరకాల పథకాల పేరు మీద 10,000 ఇస్తున్నారు. నమశివాయ, మొత్తం పోయింది. ఇప్పుడు ఈ చప్పట్లు కొట్టిన వాళ్ళందరూ ఈ 10,000 పుచ్చుకుంటున్నారా? నాకు అనుమానంగా ఉంది. లేదు, ఇవ్వడం మంచి పని కొట్టారా? రెండు ఏదైనా మంచిదే. మొత్తం విషయం అర్థమైంది. జరుగుతున్న భాగవతమేనండి. ఈ ఉచిత పథకాలు వచ్చిన తర్వాత ఎవరు దొరకడం లేదు. ఏ పంట చేలో చూసినా బెంగాల్ వాళ్ళు ఉన్నారండి, బీహార్ వాళ్ళు ఉన్నారండి అన్నాడు. మాకెక్కడో తాడేపల్లిగూడెం దగ్గర పొలం ఉంటే మొన్న మా రైతు నాకు ఫోన్ చేసి కోత కోయిస్తున్నాం అన్నాడు. ఎంతమందిని పెట్టావురా అన్న. ఏముందండి యంత్రం అన్నాడు. యంత్రం పెట్టాడు వాడు కూడా. అంతకుముందు ఏదో ఊడిపించినప్పుడు మనుషుల్ని పిలిపించాడు తప్పదని. ఎవర్రా అన్నారు. బెంగాలీ వాళ్ళు అన్నాడు. వాళ్ళ భాష నీకెలా తెలుస్తుంది? భాష ఎందుకంటే ఓడవడానికి అంత మౌనమే అన్నాడు. ఓ బాబు, వీడికి ఎన్ని భాషలు వచ్చురా అనుకున్నాను నేను. బెంగాలీ వాళ్ళు, బీహారీ వాళ్ళు, అస్సాం వాళ్ళు, తెలుగు వాళ్ళు లేరండి. ఎందుకంటే మొత్తం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూర్చోబెట్టి పోషిస్తున్నారు శుభ్రంగా. ఏదో ఒక రకంగా 10,000 వస్తున్నాయి, కుటుంబానికి సరిపోయింది చాలు. శుభ్రంగా టీవీ చూస్తాడు, సాయంత్రం వేసరికి అయిపోతుంది అంతే. ఈ మొత్తం ఇచ్చిన దానికి 10 రెట్లు మొత్తం సాయంత్రానికి పీత్వా ఆగళానాం పీత్వా లాగేస్తున్నారు. శుభ్రంగా లాగేస్తున్నారు ఇక్కడ. ఈ మొత్తం వ్యవస్థని పూర్వం వాళ్ళు ముందే ఊహించారు. నువ్వు కూలి పని చేయిస్తేనే డబ్బులు ఇచ్చినా కూడా ఏ టైంకి వెళ్ళిపోదామా అని చూస్తాడు, కానీ పని చేయడానికి చూడండి. మనిషి స్వభావం ఇది. అలాగని మనం అక్కడ కూర్చుని పని చేయించాలంటే ఎంత విసుగ్గా ఉంటుందంటే ఈ పాటికి నేనే చేసుకోవచ్చు కదా అని ఉంటుంది అది. అందుకే జమీందారులైన వాళ్ళు, కాస్త చదువుకున్న వర్గాలకు చెందిన వాళ్ళు వ్యవసాయం చెయ్యలేరు, ఇబ్బంది పడతారు. ఎందుకంటే వాళ్ళు చేలో దిగలేరు.
అదే బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు, అలవాటు ఉన్నవాళ్ళు అయితే వాళ్ళు చేయించడమే కాదు, వాళ్ళు దిగుతారు అందులో. అతను, భార్య, పిల్లలు కూడా దిగుతారు. నలుగురు వాళ్ళే ఉంటారు, 4 కూలి పనులు కలిసి వస్తాయి. అందుకే పూర్వం వ్యవసాయం చేసుకునే కుటుంబాల్లో చదువుకు అంత ప్రాధాన్యం ఇచ్చేవారు కాదు. చదువు కడితే వ్యవసాయం కూడా చూస్తాడండి అనేవారు. 5వ తరగతితో మానిపించేవాడు. 4 కూలి పనులు కలిసి వస్తాయి. పెళ్ళి అయిందంటే ఎలా ఆలోచించేవారంటే, అమ్మాయ ఇంకో కూలి పని కలిసి వస్తుంది, కోళ్ళు వచ్చిందిగా, ఆవిడే చేస్తుంది. అంతా కష్టపడతారు. ఇలా అందరూ కష్టపడి సమిష్టిగా పంట పండించి ఆ పల్లెటూళ్ళలోనే క్షేమంగా ఉండే దశ నుంచి పల్లెటూళ్ళు పోయి పట్టణాలకు వచ్చాం, పట్టణాలు పోయి నగరాలకు వచ్చాం, నగరాలు పోయి నాశనానికి వెళ్ళామండి. అందరూ కలిసి నగరాలు పోయి నాశనానికి వెళ్ళామండి. ఇప్పుడు ఖచ్చితంగా నాశనానికి వెళ్ళామండి. నగరములు పెరగడం ఎందుకంటే నాశనం అవ్వడానికి. ఇక్కడ ఉండడానికి చోట్లేదు, అక్కడ ఉండేవాళ్ళు లేరు. వేల కొద్ది ఎకరాల భూమి ఖాళీగా ఉంది, పల్లెటూళ్ళు ఉండేవాళ్ళు లేరు. ఇక్కడ మొత్తం అపార్ట్మెంట్ మీద అపార్ట్మెంట్, దాని మీద డిపార్ట్మెంట్ కట్టేశారు. ఇక్కడ మంచినీళ్ళు లేవు. పంట భూములను కూడా పాడు చేసి కట్టేశారు. ఈ మొత్తం సమస్యకు పరిష్కారం ఎక్కడుందంటే ఈ పద్యంలో ఉంది. ఎదురం దండము చేత పట్టుక నిజాధీశుండు చూపట్టినన్ తుదకి సేవకులు ఎక్కుడో ఎట్టులో అతని కన్నుంగప్పి వర్తింతురు. ఎదురుగా యజమాని కర్ర పట్టుకుని నిలబడినా సరే ఏదో ఒక రకంగా సేవకులు తప్పించుకోవాలనే చూస్తారు, అతని కన్ను గప్పేయాలనే చూస్తారు, ఎంతో కొంత పని తగ్గాలనే చూస్తారు. అది మనకు లోకంలో అనుభవంలో ఉన్న విషయం. ఇది పడలేక మనం కాంట్రాక్ట్కి ఇచ్చేసాం. కాంట్రాక్ట్కి ఇస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలాగూ మన డబ్బు మనకు వస్తుంది కదా అని సిమెంట్ బదులు ఇసుక, ఇసుక బదులు నిసక వాడేస్తున్నారు. వాడి ఇష్టం వచ్చింది వాడేస్తాడు అక్కడ. అది దెబ్బే, ఇది దెబ్బే. కూర్చుని కూలి పని చేయిద్దాం, మనమే సరుకులు కొందామా అంటే పని చేయడు. పోనీ నువ్వే సరుకులు తెచ్చుకోవయ్యా, నువ్వే చేసేవయ్యా, నాకు అప్పగించే, మొత్తం మీద కాంట్రాక్ట్ ఎంత అంటే సరుకులో నాసిరకం తెస్తాడు. ఎందుకంటే అందులో మిగుల్చుకోవాలి. మామూలుగా ఉండే లాభం సరిపోదు, సరుకులోనూ మిగలాలి. మొత్తం మీద వ్యవస్థ బాధ్యత లేకపోవడం వల్ల నిర్వీర్యమైంది. గమనించండి, మనం ఆధునిక కాలంలో వ్యక్తి స్వేచ్ఛకి ఇచ్చిన ప్రాధాన్యాన్ని వ్యవస్థ పట్ల బాధ్యతకి ఇవ్వడం లేదు. మనం వ్యక్తి స్వేచ్ఛ కంటే ఎప్పుడు వ్యవస్థ పట్ల బాధ్యత ఎక్కువ. ఆ వ్యవస్థ పట్ల బాధ్యత ఉంటే మనకి ప్రమాదాలు చాలా ఉండవు. ఇవాళ ఈ వేసవికాలం విపరీతమైన వేడి ఎలా ఉందో మీకు తెలుసు. మీరు నేను కూడా 6:30 వరకు ఇక్కడికి రాలేకపోయాం. ఇంకా వేడి వస్తూనే ఉంది. అడవులు విపరీతంగా తగలబడిపోతున్నాయి. మళ్ళీ రాయలసీమ ప్రాంతంలోనే ఎక్కువ నష్టం ఇక్కడే. తిరుపతి కొండలు, నల్లమల అడవులన్నీ ఇక్కడే కదండి. అడవులు విపరీతంగా తగలబడిపోతున్నాయి తమంత తామే. కారణాలు చదివి నేను ఆశ్చర్యపోయాను. మనుషుల అశ్రద్ధ వల్ల. అశ్రద్ధ ఎలాంటిది అంటే, ఆ అడవుల్లో పనిచేసేవాళ్ళు చుట్టలు కాలుస్తారు, సిగరెట్లు కాలుస్తారు. ఈ సిగరెట్ సగం కాల్చిన సిగరెట్ పీక ఉంటుంది, అది ఆర్పకుండానే కింద పారేస్తున్నారు. అన్ని ఆకులన్నీ రాలిపోయి ఉంటాయి వేసవికాలంలో. శిశిర ఋతువులు అన్నీ రాలిపోతాయి, చైత్రమాసంలో అన్నీ వస్తాయి. ఆ పనిచేసేవాళ్ళు మధ్యలో సిగరెట్లు, బీడీలు కాల్చి అక్కడ పారేస్తున్నారు సగంలో. అవి అంటించేస్తున్నాయి మొత్తం ఆకుల్ని. టూరిజం ఎక్కువైంది కదా బాగా ఈ మధ్యన. వాడు ఇంట్లో ఉండేవాడు అవ్వలేడు. మాట్లాడతా యాత్ర. ఈ యాత్రల కారణంగా పర్యావరణం మొత్తం నాశనమైంది. యాత్రికులు పెరిగిన ప్రతి చోట సహజమైన కొండలు, మంచు అన్నీ కప్పేసి భవనాలు కట్టేస్తున్నారు. దానికోసం విపరీతంగా తవ్వేస్తున్నారు నేలని. నేల గొల్లైపోయింది, భూగర్భ ప్రవాహాలు అడుగంటిపోయాయి, నీళ్లు లేవు ఎక్కడ. యాత్రికుల నుంచి డబ్బులు వస్తాయని చాలు అనుకున్నారు అంతే. ఈ పర్యాటకులు అడవుల్లో ప్రయాణం చేసేవాళ్ళు టూరిజం సరదాగా ఏదో వ్యాన్లో తిరగడం, క్రూర జంతువులు రాకుండా వ్యాన్లో తిరగడం సరదా కదా. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడైనా వీలైన చోట 2-3 రోజులు తిరగాలి కదా. వంటొండుకుందుకు అక్కడ చేరి పొయ్యి అంటించిన పొయ్యి ఆర్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. నమశివాయ. వాళ్ళ వంటకు పొయ్యి అంటిస్తున్నారు, తర్వాత పూర్తిగా ఆర్పాలా వద్దా, ఆర్పట్లేదు. వాళ్ళ పని అయిపోయింది, వెళ్ళిపోతున్నారు. ఇలాంటి చిన్న చిన్న కారణాలు కూడా అడవులు మొత్తం అంటుకుపోవడానికి కారణాలు అయ్యాయి. ఇది మనుషుల యొక్క బాధ్యతారాహిత్యం, మన వ్యక్తిగత స్వేచ్ఛ. మనం అంటించామండి, నేను సిగరెట్ పీక ఎక్కడ పారేస్తే నువ్వు సిగరెట్ కాల్చడమే తప్పు, దాన్ని ఆర్పకుండా పారేయడం మరింత తప్పు. అడిగితే ఏమంటాడు, నా ఒక్కడి వల్ల జరిగిందా అండి, నేను కాల్చింది ఎంత అండి అని పెద్ద వేదాంతం చెప్తాడు ఇక్కడ. ఇలాంటివే కొన్ని వేలు జరుగుతున్నాయి.
మొత్తం మనుషుల బాధ్యతారాహిత్యం. కూలి పని ఇచ్చి చేయించడము కష్టమే, కాంట్రాక్ట్కి ఇచ్చి చేయించడము కష్టమే. దీన్నే కవి ఆక్షేపిస్తున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సమాజం ఒకలాగే ఉంది, 100 ఏళ్ళుగా ఏం మారాలా నిజం చెప్పాలంటే. భాష మారింది, సంస్కృతి మారింది, సంప్రదాయాలు కొన్ని మారిపోయాయి, వేషం మారిపోయింది తప్పితే మనుషుల బుద్ధిలో ఏ మార్పు లేదండి. అందుకే ఏమంటున్నారంటే, ఎదుటన్ దండము చేత పట్టుక నిజాధీశుండు చూపట్టినన్ తుదికి సేవకులు ఎట్టులో అతని కన్నుంగప్పి వర్తింతురు. ఏమిది నిన్నెన్నడు చూడకుండియును తండ్రి, విశ్వము ఇంతైన తప్పదు నీ ఆనతి, అద్భుతావకము దేవా భక్త చింతామణి. ఎదురుగా యజమాని ఉన్నా సరే ఎవడూ సరిగ్గా పనిచేయని లోకంలో ఈ విశ్వానికి మొత్తం యజమాని అయిన భగవంతుడు మన ఎదురుగా లేకపోయినా సరే, మనకు కనపడకపోయినా సరే, గుళ్ళో విగ్రహం రూపంలో ఉన్న ఎటువంటి చలనము లేకపోయినా సరే, దేవుడు పేరు మీద చెప్పింది ఏదైనా సరే వెంటనే 1 కోటి మంది జనం ఆచరణలో పెడుతున్నారా లేదా, 1 కోటి మంది జనం ఆచరణలో పెడుతున్నారా లేదా, అది భగవన్ మహిమకి ఉదాహరణ, భగవత్ శక్తికి ఉదాహరణ. భగవంతుడు ఉన్నాడు, ఆ శక్తి పనిచేస్తుంది అనడానికి వేరే చెప్పక్కల. మనం ఎవ్వరము భగవంతుడిని చూడకపోయినా సరే ఈ పని చేస్తే నరకం వస్తుంది అంటే ఆ పని చేయడం మానేస్తున్నాం, కనీసం కొంతమంది అయినా. ఈ పని చేస్తే పుణ్యం వస్తుంది అంటే ఎంత ఖర్చు అయినా ఆ పని చేస్తున్నాం. ఈ పని భగవంతుడికి వ్యతిరేకమైంది, మనం పాపం అనుభవించాలి అంటే మానేస్తున్నాం. ఒకవేళ కర్మగాలి చేస్తే గుళ్ళోకి వెళ్ళి చెంపలేసుకుంటున్నాం. ఆ మాత్రమేనా ఉంది కదా భక్తి. నేను ఎందుకు చేయాలి అండల్లా చేస్తున్నాడు, కనీసం చేసిన పొరపాటు ఏంటని చెంపలేసుకుంటున్నాడు. ఇది భగవంతుని యొక్క మహిమకి ప్రత్యేక. అందుకే కవి ఏం చెబుతున్నాడంటే ఇక్కడ, నిన్నెన్నడూ చూడకుండా నన్ను ఎప్పుడూ నిన్ను చూడలేదయ్యా ఎవరూ కూడా, కానీ విశ్వం ఇంతైనా తప్పదు నీ ఆనతి, ఎక్కడా నీ ఆజ్ఞ తప్పడం లేదు. ఖచ్చితంగా దేవుడు పేరు మీద ఏదైనా పండుగ చెప్పి ఈ మొక్కుకోవాలి అంటే కొన్ని లక్షల మంది వస్తున్నారు, గమనించండి. తిరుపతి దేవుడు ఎవరిని ఫోన్ చేసి పిలిచాడని తిరుపతికి అంతమంది పెడుతున్నారండి. కరోనా వచ్చాక ఇంకా పెరిగింది ఆదాయం. స్వామివారి ఆదాయం ఇప్పుడు నెలకు 100 కోట్లు, ఇదివరకు 30 కోట్లు, 40 కోట్లు, 50 కోట్లల్లా కరోనా పుణ్యమా అని. కరోనా మనకేం కలిసి వచ్చిందో తెలియదు కానీ వెంకటేశ్వర స్వామికి బాగా కలిసి వచ్చింది. 100 కోట్లు చెల్లని నోట్లు, 50 రూపాయల నోట్లు, 50 కోట్లు ఉన్నాయి ఏకంగా చెల్లని నోట్లు దగ్గర. ఇప్పుడు ఎలా చెల్లబెట్టాలో తెలియట్లా. చెల్లని నోట్లు 2000 రూపాయల నోట్లు కూడా కొన్ని కోట్లు పోగుపడ్డాడు. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తున్నారు, ఏదో రకంగా మీరు తీసుకుని మాకు ఇవ్వండి, దేవుడు సొమ్ము కదా అని. అంత సొమ్ము వస్తుంది అక్కడికి. మరి ఎంతోమందికి కోరికలు తీరకపోతే, దేవుడి మీద నమ్మకం లేకపోతే ఇంతమంది వస్తారా, ఇంత సొమ్ము పోగుపడుతుందా? ఎవరినైనా మీ హుండీలో ఇంత వెయ్యమని ఎవరైనా నిర్బంధించారా? లేదే. కనబడకుండానే దేవుడు ప్రపంచం మొత్తాన్ని నడిపిస్తున్నాడు అనడానికి ఈ ఒక్క సాక్ష్యం చాలండి, ఇంతకంటే వేరే సాక్ష్యాలక్క. అంచేత మనం అందరం భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలిగి ఉంటే మన జీవితాలన్నీ బాగుంటాయి. ఎవరూ శాసించవలసిన అవసరం లేకుండా మనమే మన జీవితాన్ని శాసించుకుంటాం. ఒక్క భక్తి జ్ఞాన మార్గం అనేది లేకపోతే ఇప్పుడు మీరు ఇంతమంది చిత్తూరు నాగయ్య కళాక్షేత్రం కిందంతా నిండిపోయే విధంగా మీరు రావాల్సిన అవసరం లేదండి. ఎవరో ఒక ఆయన వస్తారు, 4 మంచి మాటలు చెబుతారు అంటే ఇంత ఎండాకాలంలో 44 డిగ్రీల వేడిలో 6:30 కల్లా ఇక్కడ వచ్చి కూర్చున్నారంటే భగవంతుడి శాసనం ఎంత గొప్పదో ఇక్కడే అర్థమవుతోంది, వేరే ఏం అక్కర్లేదు. ఇదివరకు నేను 22 నవంబర్లో వచ్చినప్పుడు కూడా ఇక్కడ కింద పైన నిండిపోయి ఇంకా ముందు కూడా కూర్చోవడం చూసి ఆశ్చర్యపోయాను, ఎంత ఆదరణ ఉందా అని. అందరికీ భగవంతుడి పట్ల అచంచలమైన విశ్వాసం ఉంది. ఎవరూ చూడకపోయినా సరే ఎదురుగా యజమాని ఉండి కర్ర పెట్టి బెదిరించినా కూడా 4 కూలీల చేత పనిచేయించడం కష్టమవుతుంది. యజమాని ఎప్పుడు కాస్త పక్కకెడతాడా, పనెగ్గొట్టేద్దామా అని చూస్తున్నారే. ఆ విశ్వానికి యజమాని అయిన భగవంతుడు ఉన్నాడో లేడో తెలియకపోయినా, ఎవరికి కనపడకపోయినా ఆయన ఆజ్ఞగా మాబోటిగాళ్ళు ఎవరో పురాణాలు చదివి ఇలా పురాణాల్లో చెప్పారండి మీరు చేయండి అంటే కొన్ని కోట్ల మంది చేస్తూ ఉన్నారే. భగవత్ శక్తికి ఇంతకంటే ఉదాహరణ వేరే ఏమీ అక్కర్లేదు అంటున్నాడు.
ఆ భగవదాజ్ఞకే మనం కట్టుబడి ఉండాలి. అందుకే ఖచ్చితంగా అందరూ ఇవాళ అందుబాటులో ఉన్నాయి కాబట్టి రాత్రి పడుకోబోయే ముందు ఏదో ఒక ఆధ్యాత్మిక గ్రంథం ఒక అరగంట సేపు చదివి పడుకోండి. ఒక అరగంట అర్థమైనా కాకపోయినా పర్వాలేదు, కంఠస్థం చేసినా చేయకపోయినా పర్వాలేదు, ఒక అరగంట చదివి పడుకోండి. పడుకునే ముందు చేయవలసిన పని అది. అందులో మీకు నచ్చినవి మీరు చేయగలిగినవే చేయండి. ఖచ్చితంగా 6 నెలల్లో మీ జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి, సందేహమే లేదు. గ్రంథ పఠనం అంత ఉపయోగిస్తుంది. మనం ఎవ్వడు చెప్పినా, గురువు చెప్పినా, తల్లి చెప్పినా, తండ్రి చెప్పినా చేయని వాళ్ళు దేవుడు చెబితే చేస్తారండి. ఆ గ్రంథాల యొక్క మహిమ అటువంటిది. ఎందుకంటే ఆ గ్రంథకర్తకి మన మీద ద్వేషం ఏమీ లేదు, ప్రత్యేకించి ప్రేమ లేదు. బాగుపడాలనే కోరిక ఒక్కటే. అది మనకు తెలుసు స్పష్టంగా. మన కోసం ఆ పుస్తకం రాయలేదు, మన విమర్శిద్దామని రాయలేదు. ఆయన మామూలుగా లోకంలో ఉండే పోకడ రాశాడు. దాన్ని మనకు అన్వయించుకుని మనం చేస్తున్నాం కదా. ఖచ్చితంగా అలా చేస్తే, సత్యానికి ధర్మానికి కట్టుబడి ఉంటే భగవంతుడు మనల్ని ఖచ్చితంగా రక్షిస్తాడనే విషయాన్ని తర్వాత పద్యంలో చెబుతున్నాడు. ధర్మాత్ముడికి దొరికే రక్షణ ఎలా ఉంటుందో చెబుతున్నాడు ప్రత్యేకంగా. ఫలభారంబున వంగు వృక్షమును కాపాడంగ బోటొగ్గునట్టులు, ఫలభారంబున వంగు వృక్షమును కాపాడంగ బోటొగ్గునట్టులు, ధర్మ ప్రతిపాలనైకరతి కీడొందు పుణ్యాత్ముడు. బోటొగ్గునట్టులు ధర్మ ప్రతిపాలనైకరతి ధర్మ ప్రతిపాలనైకరతిమై కీడొందు పుణ్యాత్మునిన్ విడబోకన్ కడు రక్ష చేసెదవు. ఫలభారంబున వంగు వృక్షమును కాపాడంగ బోటొగ్గునట్టులు, ధర్మ ప్రతిపాలనైకరతి కీడున్ బంధు పుణ్యాత్మునర్మిలి రక్షింతువు నీవా. కీడున్ బంధు పుణ్యాత్ము అర్మిలు రక్షింతువు నీవ అడ్డపడి, అర్మిలి రక్షింతువు నీవ అడ్డపడి, తండ్రి ధర్మమే పక్షము అవ్వలనన్ తోడ్పడ వేచియుండెదవుగావా భక్త చింతామణి. ఎప్పుడూ మనం భక్తుడు అంటే 3 లక్షణాలు కలిగి ఉండాలండి. మాటల్లో సత్యం ఉండాలి, చేతల్లో ధర్మం ఉండాలి, మనస్సులో భగవంతుని స్మరణ ఉండాలి. ఈ 3 ఉంటేనే భక్తుడు. నేను రోజు గుళ్ళే కడతాను, రోజు పెద్ద పెద్ద నామాలు పెడతాను, రోజు ఉపవాసాలు చేస్తాను, ఇవేవి భక్తి లక్షణాలు కావు. అవి కేవలం బాహ్య చిహ్నాలు. అవి ఏదో మనకొక నిష్ఠ కలిగించడానికి కొంతవరకు ఉపయోగపడతాయి, అంతకంటే ఎక్కువగా ఎదుటి వాళ్ళకి పోజుకొట్టడానికే ఉపయోగపడతాయి. మొత్తం పెద్ద పెద్ద నామాలన్నీ పెట్టడం, తర్వాత చిట్ ఫండ్ కంపెనీ పెట్టడం, మొత్తం 5 కోట్లు వచ్చాక బోర్డు తిప్పేయడం, పైగా దానికి దేవుళ్ళ పేరు పెట్టడం, దేవుణ్ణి కూడా మాయలో ఉంచడం. ఇక్కడ అబ్బాయి ఆయన రోజు గుళ్ళో కడతారండి, పెద్ద పెద్ద నామాలు పెడతారండి, పట్టు పంచలు ఇదంతా ఎందుకంటే జనాన్ని ముంచేయడానికి. దేవుడి పేరు మీద నమ్ముతారు కదా అందరూ, అందుకని పెట్టేస్తారు అంతే. ఇక్కడ దానికి మళ్ళీ మా బోటికాళ్ళకి డబ్బులు ఇచ్చి చెప్పించేస్తారు. ఇక్కడ ప్రకటనలు, వ్యాపారాలు రకరకాలు. ఇంకా మేము చెబితే మీరు కొనేస్తారు. ఇంకా అంచేత నేను భగవంతుడి దేవల్ల అటువంటి ప్రకటనలకు చాలా దూరంగా ఉంటాను. చాలా ఒత్తిడి వస్తుంది నా మీద ఒక 10 ఏళ్ళుగా. ముఖ్యంగా పద్మశ్రీ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ పెరిగిపోయినాయి. మా గురించి అవి చెప్పండి, ఇవి చెప్పండి, మొత్తం అన్ని కంపెనీల వాళ్ళు అడగడం. వ్యాపార నాకేం వద్దు, నా జోలికి రావద్దు అని చెబుతున్నాను. నేను ఎప్పుడైనా వ్యాపార ప్రకటన ఇచ్చినప్పుడు కనపడినా మీరు నమ్మకండి, అది బోగస్ అనుమానం వెళ్ళ. గరికపాటి నరసింహారావు జీవితాంతం బ్రతుకుండగా వ్యాపార ప్రకటన ఇవ్వడు, అనుమానమే లేదు. ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నా నా ప్రవచనాల్లో ఉచితంగానే చెబుతాను. ఏదైనా మందు మంచిదైతే నేను వాడాను, మీరు వాడాను అని చెబుతాను. ఓ పండు మంచిదైతే నేను తిన్నాను, మీరు తినండి అని చెప్తాను. ఓ పుస్తకం మంచిదైతే నేను చదివాను, మీరు చదవండి. దీనికి నాకు ఎవరు డబ్బులు ఇవ్వాల్సిన పనే లేదు. కానీ వాళ్ళ గ్రాఫిక్స్ మాయ పెరిగింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరిగింది, మనకి బాగా పేరు పెరిగింది. అదృష్టమో దురదృష్టమో కానీ నన్ను ఏ రకంగానైనా వాడేసుకోవచ్చు. వాడేసుకున్నా మీరు దయచేసి నమ్మకండి, దానికి బాధ్యత వహించను. అసలు వ్యాపార ప్రకటనలో నా బొమ్మ కనపడడానికే వీల్లేదు. కనపడిందంటే అది మోసమే.
ఇంత మోసం జరుగుతోందమ్మా. అందుకని నా పేరు మీద మోసపోకండి దయచేసి. నేను అటువంటివి చెప్పను. నేను ఏం చెప్పినా నేరుగా ఇక్కడే చెబుతాను. అందుకే రికార్డింగ్ కూడా ఎవరిని అనుమతించాం. ఎందుకంటే మాటలు ఏమవుతాయో తెలియదు, మొత్తం వక్రీకరణ అయిపోతాయి చివరికి. మేము చెప్పేది ఒకటి, వారి కింద వ్యాఖ్యానం చేసేది ఒకటి. అందుకని అనేక రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది తప్పనిసరి. లోకంలో విలువ పెరిగినప్పుడే మనం చాలా నీతికి నిజాయితీ కట్టుబడి ఉండాలి. విలువ పెరిగింది కదా అని డబ్బులు పెంచేసుకోకూడదు. ఇక్కడ పిల్లలు పాడైపోతారు ఖచ్చితంగా. అందుకే మనం ధర్మానికి కట్టుబడి ఉండాలంటే దైవం మీద నమ్మకం బాగా ఉండాలి. దైవం మీద నమ్మకం లేనివాడు ధర్మానికి కట్టుబడి ఉండలేడు. ఎందుకంటే అధర్మాత్ములు కూడా లోకంలో వృద్ధి చెందుతున్నారు బాగా. అది చూస్తాం మనం. 100 ఎకరాలు మింగేశాడు, 100 మేళ్ళ కట్టాడు, మనమేమున్నాం ఇక్కడ నీతి నీతి అని కూర్చున్నా, గవర్నమెంట్ జీతం తప్పితే ఏం లేదు ఇక్కడ అని ఇలా ఆక్షేపణలు వస్తాయి. దానికి సమాధానం చెబుతున్నాడు ఖచ్చితంగా వడ్డాది సుబ్బారాయ కవి. ఫలభారంబున వంగు వృక్షమును కాపాడంగా. ఒక్కొక్క చెట్టు బాగా పళ్ళ భారంతో వంగిపోతూ ఉంటుంది. దానికోసం రైతులు ఏం చేస్తారు, బోటొగ్గునట్టులు మరి కింద నుంచి ఒక కొమ్మ మంచి గట్టిగా ఉండేటువంటి కర్ర ఒకటి, కొంకి కర్ర ఇలా వి ఆకారంలో ఉండే తీసుకుని దానికి బోటుగా నిలబెడతారు. ఎందుకంటే కొద్ది రోజుల్లో కాయలు పళ్ళు కోసేస్తాం, మరి ఈలో పడిపోతే. అందుకని దాని కింద బోటు పెడతారు. అలాగ ఫలభారంతో వంగేటువంటి వృక్షాన్ని కాపాడడం కోసం ఒక బోటు అడ్డంగా పెట్టినట్టుగా కర్రతోటి ఒక సాయం పెట్టినట్టే ధర్మ ప్రతిపాలనైకరతి కీడున్ బంధు పుణ్యాత్మునర్మిలి రక్షింపగ నీవ అర్మిలి రక్షింతువు నీవ అడ్డపడి తండ్రి. ధర్మాన్నే నమ్ముకుని బతికినటువంటి వాడికి ఎవరికైనా సరే అతన్ని కాపాడడానికి భగవంతుడే స్వయంగా వస్తాడు. అనుమానం వెళ్ళ ప్రహ్లాదుడిని కాపాడిన వాడే, గజేంద్రుడిని కాపాడిన వాడే మన్ని కాపాడుతాడు. అనుమానం వెళ్ళ ఏ యుగమైనా అనుమానం పెట్టుకోదబిగే కలియుగంలో భగవంతుడు భక్తుల్ని ఇంకా బాగా కాపాడుతాడు. ఎందుకంటే ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట అంటారు మనకి దగ్గరలో ఉండే వెంకటేశ్వర స్వామి. కృతయుగంలో భగవంతుడు కాపాడాలంటే తపస్సు చేయాలి. కృతయుగంలో భగవద్రక్షణ దొరకాలంటే తపస్సు చేయాలి. త్రేతాయుగంలో భగవద్రక్షణ దొరకాలంటే యజ్ఞాలు చేయాలి. ద్వాపర యుగంలో భగవద్రక్షణ దొరకాలంటే దానం చేయాలి. మనం ఎంత అదృష్టవంతులం అంటే కలియుగంలో భగవంతుడు కాపాడాలంటే తపస్సు అక్కర్లేదు, యజ్ఞాలు అక్కర్లేదు, దాన ధర్మాలు కూడా అక్కర్లేదు. జై శ్రీరామ్ అంటే చాలు, ఇంకా నామస్మరణ అంతే లెక్క. ఒక్క నామస్మరణ కలవు స్మరణాన్ముక్తి అన్నారు. నిరంతరం భగవన్నామస్మరణ కనుక చేస్తే తపస్సులు చేయడం వల్ల, యజ్ఞం చేయడం వల్ల, దానాలు చేయడం వల్ల వచ్చే ఫలితం అంతా వస్తుంది. అలాగని దానాలు మానేయమని కాదు, ధనవంతుడు చెయ్యాలి, పేదవాళ్ళు చేయక్కర్లేదు. దానమే ముఖ్యమంటే ఏమవుతుంది, చెయ్యాలేమో అని అప్పు చేసి చేస్తాడు. అది ప్రమాదం కదా. అప్పు చేసి ఎలా చేస్తావయ్యా, నీకే లేదు, నిన్ను దానమిమ్మని ఎవరు చెప్పారు? తన ఆదాయంలో 4వ వంతు దాన ధర్మాలకు ఖర్చు పెట్టాలని చెప్పారు మనుస్మృతి లాంటి గ్రంథాల్లో. ఆదాయంలో 4వ వంతు అంటే ఎవరండి? 50,000 ఆదాయం ఉంటే ఖర్చు పెట్టు, 5,000 ఆదాయం ఉంటే 4వ వంతు ఎవరికి ఇస్తావాయా? వాడికి చెప్పలేదు అది. 5,000, 10,000, 25,000 ఆదాయం ఉంటే 4వ వంతు ఎక్కడి నుంచి ఇస్తావు? నీకే సరిపోదు. మామూలు చిన్న సంసారం, ఇద్దరు పిల్లలు కాదు, ఊరికే భార్యాభర్త గడపాలన్నా ఉంటే తిండి తిని కూర్చుంటే 30,000 కావాలి కనీసం. అందులో నువ్వు దాన ధర్మాలు ఎక్కడ చేస్తావు? నీకు చెప్పలేదు అది. ఇవాళ నడుస్తున్న ఇబ్బంది ఏమిటంటే పేదవాళ్ళు కూడా పాపం దీక్షలు పడుతున్నారు, ఖర్చు పెట్టేస్తున్నారు. ఇంతమందికి భోజనాలు పెట్టాలట, కొండకి వెళ్ళాలట, అక్కడే దీక్ష విప్పాలట. ఎక్కడా లేవండి ఇవన్నీ. ఎలా చెబుతున్నారో తెలియదు. మీ ఊరు గుళ్ళో దీక్ష విరమించవచ్చు, మీ ఊరు గుళ్ళో దీక్ష పట్టచ్చు. అక్కడికి ఎందుకంటే వెళ్ళడం? అప్పులు చేస్తున్నారు, అప్పులు పాలవుతున్నారు అన్యాయంగా. తర్వాత ఇళ్ళు అమ్మేసుకోవలసి వస్తుంది. దానికి కవిగారు మనకు గ్యారంటీ ఇస్తున్నాడు, నువ్వు పేదవాడు అయితే నీ తాకతును బట్టే ఖర్చు పెట్టు. నువ్వు కోటీశ్వరుడు అయితే 4వ వంతు దాన ధర్మాలు చేయి, బాగా సంపాదించావు కాబట్టి. మన ఆదాయమే నెలకి 30,000, 40,000 లేదు, మనం దాన ధర్మాలు ఎక్కడ చేస్తామండి? అప్పు చేయకుండా ఉన్నదాంతో భార్యాభర్త సంతోషంగా గడిపితే అది కూడా భగవద్భక్తే. తృప్తిగా గడిపితే చాలు, తృప్తిగా ఉంటే చాలు. అందుకని ఎప్పుడు మనం విశ్వాసాన్ని కోల్పోవద్దు భగవంతుని పట్ల.
బాగా పళ్ళ భారం చేత చెట్టు వంగిపోతుంటే బోటు పెట్టి కాపాడినట్టే ధర్మ ప్రతిపాలనైకరతి కీడున్ బంధు పుణ్యాత్ము అర్మిలిని రక్షింతువు నీవ అడ్డుపడి. ధర్మం కోసమే బతికేటువంటి పుణ్యాత్ముణ్ణి భగవంతుడే అడ్డుపడి ఏదో రకంగా రక్షిస్తాడు. నీవ అడ్డుపడి తండ్రి ధర్మమే పక్షము ధర్మమే పక్షము అవ్వలనన్ తోడ్పడ వేచియుండెదవుగావా భక్త చింతామణి. భగవంతుడెప్పుడు ధర్మాత్మని పక్షం ఉంటాడు తప్పితే బంధుత్వం ఆయనకు ఉండదండి. దీనికి పెద్ద ఉదాహరణ ఏమిటో తెలుసా? అయ్యలరాజు త్రిపురాంతక కవి అని మంచి శతకం రచించాడు ఆయన. ఇటీవలే దాని మీద మాట్లాడాను నేను. రామ రఘువీర జానకీ నాయక అని మనకి దగ్గరలో ఉన్న కడప జిల్లా ఒంటిమిట్ట క్షేత్రంలో ఉండే రఘువీరుడు రామచంద్రమూర్తి గురించి రఘువీర జానకీ నాయక శ్రీమదొంటుమిట్ట రఘువీర శతకం అని ప్రత్యేకంగా రచించాడు ఆయన. అందులో అంటాడు, రామా నీ లీల నాకు అర్థం కావట్లేదయ్యా అంటాడు. ఏమిటో తెలుసా? రవిశూనుంబరు మార్చి ఇంద్రశుతిని రక్షింపగా నెంచెదో రవిశూను కృపనేలి ఇంద్రసుతు పోరంద్రుంచగా నెంచెదో. రవిశూనున్ బరుమర్చి ఇంద్రసుతుని రక్షించిన వందునో రవిశూనున్ కృపనేలి ఇంద్రసుతు పోరంద్రుంచిన వందినో. ఇవి నీ ఎందును రెండు నున్గలవు నీకేదిష్టమౌనో గదా. ఇవి నీ ఎందును రెండు నున్గలవు నీకేదిష్టమౌనో గదా. రవివంశాగ్రణి తెల్పవయ్య రఘువీరా జానకీ నాయక. రామావతారంలో కృష్ణావతారంలో శత్రువుల విషయంలో భిన్నంగా ప్రవర్తించాడు భగవంతుడు. గమనించండి, భగవంతుడు ఏ పార్టీయో అర్థమవుతుంది. మనం సాధారణంగా అనుకుంటాం భగవంతుడికి ఎక్కువ పూజలు చేసేస్తే, ఎక్కువ అభిషేకాలు చేసేస్తే, ఎక్కువసార్లు నెలకోసారి తిరుపతి వెళ్ళి వచ్చేసేస్తే ఆయన కాపాడుతాడు అనుకుంటాం. పొరపాటు మాట. మనం వ్యధం మొహం నెల చూసి విసుకొచ్చి దెబ్బ కొట్టేస్తాడు, నువ్వు ఎందుకు వచ్చేవని. అనవసరంగా వచ్చే రావాలనుకున్న పేద భక్తులకు నువ్వు అడ్డంగా ఉన్నావు అబ్బాయి. నీలాంటి వాళ్ళందరూ కూడగట్టుకుని నెలకోసారి రావడం వల్ల పేదవాళ్ళు ఎవరికి దర్శనాలు దొరకట్లేదు, నువ్వు దెబ్బ కొట్టేస్తాడు, గొడవలేదు. ఇక ఎందుకంటే నేను ఇంటి దగ్గర ఉండమని చెప్పాడు దేవుడు. కొంతమందికి ఈ పిచ్చ పట్టుకుంది బాగా. మేము 30 మంది ఉన్నామండి, నెలకోసారి వెడుతూ ఉంటామండి. ఇది భక్తి అనరు, దీన్ని భుక్తి అంటారు. ఎందుకు వెళ్ళడం పనిలేక? దేవుడికి విసుగు, మీకు విసుగు. పైగా మేము మొక్కుకోవడం తప్పు. ఎవడు మొక్కుకోమన్నాడు? వాళ్ళ ఊళ్ళో వెంకటేశ్వర గుడి ఉంటుంది, వెళ్ళరు. వాళ్ళ ఊళ్ళో శివుడు గుడి ఉంటుంది. అందరికీ గొప్పవాళ్ళు కావాలి. దేవుళ్ళలో కూడా గొప్పవాడే కావాలి. పాపం పేదవాడు రామచంద్రమూర్తి, శివుడు పేదవాడు, వాళ్ళు ఎవరికి ఎక్కల. శివుడు మొహం చూసేవాళ్ళు లేడండి ఇక్కడ. మన దృష్టి మార్చుకోవాలమ్మా. భగవంతుడు కరుణలో తేడా ఉండదు. అందుకే రామావతారం కృష్ణావతారం మీరు గమనించండి. రామావతారంలో వాలిని సంహరించాడు, సుగ్రీవుణ్ణి కాపాడాడు. వాలి ఇంద్రుని కుమారుడు, సుగ్రీవుడు సూర్యుని కుమారుడు. ఆ బంధుత్వాలు గుర్తు చేసుకుంటారు సార్. వాలి ఇంద్రుని కుమారుడు, సుగ్రీవుడు సూర్యుని కుమారుడు. రామావతారంలో ఏం చేశాడు? సూర్యుని కుమారుడైన సుగ్రీవుణ్ణి కాపాడి ఇంద్రుని కుమారుడైన వాలిని సంహరించాడు. కృష్ణావతారం వచ్చేసరికి రివర్స్ అయింది వ్యవహారం. ఇంద్రకుమారుడైన అర్జునుణ్ణి కాపాడి సూర్యకుమారుడైన కర్ణుణ్ణి సంహరింపజేశాడు. మరి భగవంతుడికి ఏమైనా పక్షపాతాలు ఉంటే, స్నేహాలు ఉంటే, ఫ్రెండ్షిప్లు ఉంటే ఎప్పుడూ సూర్యపుత్రున్నే కాపాడాలి, ఎప్పుడూ ఇంద్రపుత్రున్నే సంహరించాలి కదా. మనం అయితే అంతే చేస్తాం కదా. మా బామ్మరిది కొడుకంటే మా మేనలుడు అంటే కాపాడక తప్పుతుందండి. బామ్మరిది కాబట్టి, మేనలుడు కాబట్టి కాపాడడం కాదు నాయన. వాడు ధర్మాత్ముడైతే కాపాడాలి, లేకపోతే తోసియాలి బయటికి, అంతే లెక్క. చాలా సంతోషం. ధర్మం అన్నప్పుడల్లా చప్పట్లు కొడుతున్నారు. ప్రపంచం బాగుపడుతుంది, నాకు నమ్మకం ఉంది. అసలు ముందు మనం ఒక విషయాన్ని ఆమోదిస్తున్నాము అంటే ఇవాళ కాకపోతే రేపైనా ఆచరిస్తామండి, సందేహం లేదు. ముందు ఆమోదిస్తున్నాం కదా, ఆమోదించామంటే ఆచరిస్తామండి. మన మనసుకు నచ్చింది, లేదా చప్పట్లు కొట్టరు కదమ్మా. నచ్చింది అంటే ఇవాళ కాకపోతే రేపైనా చేస్తాం. ఇవాళే చేయలేకపోవచ్చు, రేపైనా చేస్తాం. మనమేనా జీవితాల్లో అలాగే ఉండాలి. మేనలుడని తోడేలుడని రక్షించడం కాదు ఇక్కడ. వాడు ధర్మాత్ముడా కాదా? అధర్మంగా ప్రవర్తిస్తే కొడుకైనా సరే బయటికి గెంటేయాల్సిందే. ప్రతి తండ్రి అంత ఖచ్చితంగా ఉండగలిగితే
యువకుల్లో నేరస్తులు ఉండరమ్మా. చాలామంది గారాబం చేయడం వాళ్ళే యువకులు నేరస్తులు అవుతున్నారు ఖచ్చితంగా. నేను చూసుకుంటాను లేరా అంటే ఏం చూసుకునేది? ఈయన ప్రభుత్వం ఉన్నంతకాలం ఈయన చూసుకుంటారు. రేపొద్దున ఈయన పంపిస్తే ఆయన్ని కలిపి పంపిస్తారు జైలుకి. నాయకులను చూసి వినాయకులు రెచ్చిపోతున్నారు ఇక్కడ ఈ కురగాళ్ళు. లేకపోతే వీళ్ళకింత ధైర్యం ఎక్కడి నుంచిందండి? హైదరాబాదులో ఒక పోలీస్ అధికారికి తాగి డ్రైవ్ చేసేవాడిని పట్టుకునే అధికారం లేదండి వేళ. పొరపాటును పట్టుకుంటే మా నాన్న ఎవరో తెలుసా అంటాడు వీడిక్కడ. అంటే మీ నాన్న బట్టి నువ్వు పట్టుకోవడం మానేయాలా? మరి అంత గొప్ప నాన్న ఉన్నవాడు వీడు తాగడం ఎలా తాగుతున్నాడండి? ఆ నాన్నకి బుద్ధి లేదా, వీడికి జ్ఞానం లేదా? ఆ మాట ఎవడు చెప్పడండి. మా నాన్నకు ఫోన్ చేస్తాడు, వాడు విడిపించమని చెబుతాడు అక్కడ. ఇంకా ధర్మం ఎలా నిలబడుతుంది? దీనికి భగవంతుడు మనకి చేసి చూపించింది ఏమిటి అంటే, రామాయణంలో ఇంద్రపుత్రుణ్ణి సంహరించి సూర్యపుత్రుణ్ణి కాపాడాడు. ఎందుకంటే ఉన్నంతలో సుగ్రీవునదే ధర్మం. పూర్తి ధర్మం అని చెప్పడానికి మనకి ఎప్పుడు ఉండవండి, అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి. ఎప్పుడు నిర్ణయించుకోవలసింది ఉన్నంతలో ఏది ధర్మం. సుగ్రీవునదే ధర్మం. ఈయన భార్యను ఆయన ఎత్తుకుపోయాడు వాలి, అధర్మమా కాదా? ఈయన వెళ్ళి దుందుబితో పోరాడితే చచ్చిపోయాడేమో అన్న అనుమానంతో దుందుబి వస్తే రాజ్యం నాశనం అవుతుందని ఓ బండరాయి అడ్డం పెట్టి ఇంటికి వచ్చాడు. ప్రజలందరూ కాళ్ళ మీద పడి ప్రార్థిస్తే సుగ్రీవుడు రాజు అయ్యాడు. అన్నగారికి ద్రోహం చేయలేదు సుగ్రీవుడు ఎక్కడ. కానీ వాలి రాగానే అహంకారంతో తన్ని తగలేశాడు. వాడి పెళ్ళాన్ని బలవంతంగా ఆక్రమించి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. సుగ్రీవుడిది న్యాయమా కదా? అందుకే రామచంద్రమూర్తి ఇద్దరిలోనూ బలహీనుడు సుగ్రీవుడు అని తెలుసుండు కూడా ధర్మం ఉంది కాబట్టి సుగ్రీవుడితోనే స్నేహం చేశాడమ్మా, వాలితో స్నేహం చేయలేదు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అది ధర్మం. వాలి అన్నాడు అప్పటికి, ఆయన బాణం వేసి చంపినప్పుడు, ఏమిటయ్యా సీతను కోల్పోయావా? ఎవడు రావణాసుడు వాడబడయ్యా? ఎందుకంటే అంతకుముందే రావణాసురుణ్ణి 7 సముద్రాలు తిప్పి గిరాటేశాడు వాలి. అంతేకాదు జైల్లో పెట్టాడు. కిష్కింధలో 6 నెలలు జైల్లో ఉన్నాడు రావణాసురుడు. అంత పరాక్రమవంతుడు ఏం కాదు వాడు అక్కడ. రామునితో పోల్చదగిన పరాక్రమం కాదు. రాముడు చేత సంహరింపబడిన వాలితో కూడా సమానమైన బలం లేదు వాడికి. 6 నెలలు జైల్లో పెడితే దుర్మార్గుడండి వాడు. ఎంత నీచుడు అంటే, నా భార్యను నీకు ఇస్తాను, నన్ను వదిలేయమన్నాడు. అది రావణాసురుడు సౌశీల్యం. ఏం మాట్లాడతారు వాడి గురించి? వాడిని హీరోలను చేసి సినిమాలను తీశారు ఇటువంటి వాళ్ళందరినీ పెట్టి. రామావతారం కృష్ణావతారం ఎందుకంటే రావణాసురుడు దుర్యోధనుడు హీరోలు అయితే మనకి ఏ వేషం వేయాలంటే ఆ వేషం వేసేసి వాడిని హీరోని చేసేయడమే. కీచకుడు హీరోయే. మరి ఇంక ద్రౌపది ఎవరు విలనా? ఎవరిని హీరో చేయాలి, ఎవరిని విలన్ చేయాలి? మన ఇష్టాలు ఉంటే ఇంట్లో నాటకం వేసుకుని పద్యాలు పాడుకో, గది తలుపులు వేసుకుని సినిమాలు తీయకూడదు. హీరో పనులు చేయాలి, విలన్ పనులు చేయాలి ఖచ్చితంగా. విలన్ పనులు హీరో చేయడం ఏంటి? అప్పుడు ఏం చేస్తారు యువకులందరూ? ఆ పనులే చేస్తారు. హీరో చేశాడుగా అంటారు ఖచ్చితంగా. దానికి మన పురాణాలన్నీ వ్యతిరేకం. హిందూ ధర్మాలు పురాణాలు సరిగ్గా ప్రచారం కాకపోవడమే లోకంలో శీలం లోపించడానికి ప్రధాన కారణం. మనం వాటిని నొక్కి చెప్పి ప్రచారం చేయాలి. రామచంద్రమూర్తి బలహీనుడైన సుగ్రీవుడికి సాయం చేశాడు కానీ వారిని శరణు వేడలేదు. దాని వెనకాల రాజకీయ వ్యూహాలు ఏం లేవు. ధర్మం ఒక్కటే. అధర్మాత్ముడిని ఎలా శరణు పెడతాడండి? వాళ్ళు అన్నాడు అక్కడికి, నాకు చెప్పుంటే అరగంటలో రావణాసురుని తీసుకొచ్చి నీ కాళ్ళ మీద బారేసేవాడు, అందుకే నీకు చెప్పలేదు అన్నాడు ఆయన. నా భార్యను ఎలా తెచ్చుకోవాలో నాకు తెలుసే, నీ సాయం నాకెందుకు ఇక్కడ? సుగ్రీవుడికి నేను ఎందుకు సాయం చేశాను అంటే, నువ్వు వాడికి అన్యాయం చేశావు. అంచేతను మేమిద్దరం కలిసాం, నేను జయిస్తాం ఇక్కడ ఖచ్చితంగా. దుర్మార్గుడైన వాడిని జయించడానికి ఎంతమంది కలిసినా తప్పు లేదండి, కలిసైనా జయించాలి. మొత్తం మీద దుర్మార్గం అనేది రద్దయిపోవాలి లోకంలో. అందుకోసం కలుస్తారు, తప్పే ఉంది అక్కడ. అలాగే సుగ్రీవుడు రాముడు కలిశారు, వారిని సంహరించి బారేశారు. అదే కృష్ణావతారం దగ్గరికి వచ్చేసరికి ఇంద్రపుత్రుడు అర్జునుడు, సూర్యపుత్రుడు కర్ణుడు. అక్కడ సూర్యపుత్రుడైన కర్ణుణ్ణి సంహరించడానికి ఇంద్రపుత్రుడైన అర్జునుడికి సారథ్యం చేశాడు పరమాత్మ. సాయం చేయడం కాదు, సారథ్యం చేశాడు. ఎందుకని? కర్ణుడు ధర్మాత్ముడా అధర్మాత్ముడా అంటే, ఉన్నంతలో ధర్మాత్ములు ఎవరంటే పాండవులే. వాళ్ళవి తప్పులు ఉండొచ్చు. ధర్మరాజు పేకాడడం తప్పే, భార్యని పేకాట్లో పెట్టడం తప్పే. కానీ తప్పైనా ఒప్పందం ప్రకారం వనవాసం చేశాడా లేదా?
12 ఏళ్ళు చేశాడా లేదా, అజ్ఞాతవాసం చేశాడా లేదా? మరి ఒప్పందం ప్రకారం దుర్యోధనుడు రాగానే వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకి పళ్ళెంలో పెట్టి ఇచ్చేయాలా వద్దా? ధర్మరాజు మాటకు కట్టుబడ్డాడు కానీ దుర్యోధనుడు కట్టుబడ్డాడా? లేదే. వాడి కోసం 21 లక్షల మంది చచ్చిపోయారండి యుద్ధంలో. 18 అక్షౌహిణీలు అంటే సైనికులే. ఒక్కొక్క అక్షౌహిణికి 1,09,350 మంది ఉంటారు సైనికులే, గుర్రాలు ఏనుగులు కాకుండా. ఒక్కొక్క అక్షౌహిణికి 1,09,350 చొప్పున మీరు 18 అక్షౌహిణీలు లెక్క పెట్టుకొని 20 లక్షలకి పైన అవుతారు. అంతమంది చావుకు ఒక్క దుర్యోధనుడే కారణము. కర్ణుడు కారణం కాదు, శకుని కారణం కాదు, 99 మంది కారణం కాదు, పాండవులు అసలే కారణం కాదు. పట్టుబట్టింది వాడు ఒక్కడే. కర్ణుడు దుశ్శాసనుడు శకుని వాడిని సమర్థించారు, అందువల్ల దుష్ట చతుష్టయంలో చేరారు. మరి దుష్ట చతుష్టయంలో చేరిన వాడిని సంహరించకపోతే సన్మానం చేస్తారా? అందుకని సూర్యపుత్రుడు ఇంద్రపుత్రుడు అనే భేదం పాటించకుండా ధర్మం అధర్మం అనేది మాత్రమే పాటించి పరమాత్మ రామావతారంలో సూర్యపుత్రుడికి సాయం చేశాడు, కృష్ణావతారంలో ఇంద్రపుత్రుడికి సాయం చేశాడు. పరమాత్మకు కావలసింది ఏమిటంటే ధర్మమే పక్షము అవ్వలనం తోడ్పడ వేచియుండెదవుగావా భక్త చింతామణి. ధర్మం ఏ పక్షంలో ఉంటుందో ఆ పక్షానికి సాయం చేయాలని ఎప్పుడూ పరమాత్మ చూస్తూనే ఉంటాడు ఖచ్చితంగా. ధర్మపక్షానికి సాయం చేయాలంటే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కేవలం మనం ధర్మాత్ములమైనంత మాత్రాన అప్రయత్నంగా సాయం రాదు. ఎంత సత్యం మాట్లాడినా, ఎంత ధర్మంగా ప్రవర్తించినా నిరంతరం మనస్సులో నమ శివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః ఇలా ఏదో ఒక భగవన్నామం ధ్వనిస్తూ ఉండాలండి. భగవన్నామం అనే స్మరణ అనేది ఎటువంటిది అంటే ఛార్జింగ్ ది బ్యాటరీ. మన సెల్ ఫోన్లో ఛార్జింగ్ అయిపోయిందంటే ఏం చేస్తాం? వెంటనే ఛార్జింగ్ పెడతాం. ఛార్జింగ్ ఉంటే పనిచేస్తుంది, లేకపోతే పనిచేయదు. భగవచ్ఛక్తి కూడా ఛార్జింగ్ ఉంటేనే పనిచేస్తుంది. ఆ ఛార్జింగ్ నీ చేతుల్లో ఉంది మిత్రమా. నువ్వు ఎంత స్మరిస్తే అంత పనిచేస్తుంది, ఎంత స్మరిస్తే అంత పనిచేస్తుంది. దానికి సమయం లేదు, ఇతరుల సహాయం అవసరం లేదు. పడుకుని స్మరించవచ్చు, అన్నం తింటూ స్మరించవచ్చు, స్నానం చేస్తూ స్మరించవచ్చు, ఇల్లు ఊడ్చుకుంటూ స్మరించవచ్చు, బట్టలు ఆరేసుకుంటూ స్మరించవచ్చు, బట్టలు మడత పెట్టుకుంటూ స్మరించవచ్చు. భగవత్ స్మరణకి ఈ సమయం అనేది లేదు. మనస్సులో చేస్తే ఎప్పుడైనా చేయొచ్చు. అంచేత ఛార్జింగ్ బ్యాటరీ అయిపోవడం, పవర్ బ్యాంకు పెద్ద గడ్డ, మళ్ళీ విమానంలో ఎక్కుతూ ఉంటే ఆ చెకిన్ బ్యాగ్లో పవర్ బ్యాంక్ ఉందా అని అడగడం, ఇవే ఉండవండి. ఇంకా నువ్వు ఎప్పుడైనా స్మరించవచ్చు. స్మరిస్తేనే రక్షణ దొరుకుతుంది, గమనించండి. లేకపోతే ధర్మంగా ఉన్న వాళ్ళందరికీ రక్షణ దానంతటదే దొరుకుతుంది అనుకోవడం పొరపాటు. పరమాత్మకి ధర్మమే కావాలి. దాంతోపాటుగా అధర్మం చేసేవాడు కూడా ఆయన స్వరూపమే కదా, మొత్తం అంతా ఆయనే కదా. అందులో ఎవరు స్మరిస్తారో వారిని రక్షిస్తారు. అందుకని ధర్మాత్ముడైన వాడు కూడా ఎప్పుడూ భగవన్నామస్మరణ చెయ్యాలి. ఆ నామస్మరణ వల్లే సరైనటువంటి రక్షణ దొరుకుతుంది. అదే చెబుతున్నాడు ఇక్కడ.